సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ నిన్న చూస్తే మాజీ ఎస్పీ జైపాల్ గారు అరెస్ట్ అయ్యారు. అసలు ఎలా చూస్తారు ఈ అరెస్టు? ఆయన సహకరించలే అక్కడ ఏదైతే దర్యాప్తు చేస్తున్న సమయంలో కూడా పోలీసు వాళ్ళకి సహకరించకపోవడం వల్ల తనని నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. ఈ కేసు ఎలా ఉండబోతా ఉంది? ఒక పోలీస్ అధికారి తను డ్యూటీలో ఉండంగా అతని బాధ్యతని ప్రొసీజరల్ వైజ్‌గా, సబ్స్టాంటివ్ రైట్స్ వైజ్‌గా నిర్వర్తించేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. హ్మ్. అలా అటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు అటు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చెప్పిన విధంగా చేయాలా? లేదంటే చట్ట ప్రకారం పోవాలా? లేతే తన మనస్సు చెప్పినట్టుగా పోవాలా? అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, లేతే ఏదైనా కారణం వల్ల అయ్యుండొచ్చు, ప్రలోభానికి లొంగైనా కానీ కొన్ని చర్యలు చేపట్టుండొచ్చు. ముఖ్యంగా రీజియన్ రివెంజ్‌లో అప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడు రామకృష్ణరాజు గారిని ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళి మళ్ళా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు అది కూడా కోర్టు వారికి విన్నవించుకున్న తర్వాత ఒకసారి, విన్నవించుకోక ముందు ఒకసారి నా మీద చట్ట వ్యతిరేకంగా నన్ను తిట్టారు, కొట్టారు, ప్రొసీజర్ ఫాలో కాలేదు, దాంట్లో కారకుడు ఈయన అని చెప్పి అప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. తర్వాత సుప్రీంకోర్టులో ఏం ఆర్డర్ ఇచ్చారో అది లీగల్గా ఉందా లేదా అనే విషయం కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించి అప్పుడు ఈయన అధికారిగా ఉండి పర్యవేక్షణ చేసి దర్యాప్తు చేసిన ఆయన కాబట్టి ఈయన్ని పిలిచారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ పరిశోధనలో భాగంగా ఈయన్ని విచారించినప్పుడు ఈయన చెప్పే విషయాలు వాళ్ళకి కోఆపరేటివ్గా లేవు. కాబట్టి ప్రొసీజర్ ప్రకారం ఆయనకి వైద్య పరీక్షలు చేసి తదనంతరం ఆయన్ని అరెస్ట్ చేసి ఈ కన్సర్న్ కేసు గుంటూరులో ఉంది కాబట్టి అక్కడ గుంటూరుకి తీసుకెళ్తాము అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ముద్దాయికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి కదా. సో ఈయనకున్న హక్కు ఏంటి? ఈయన చట్ట ప్రకారం ఆయనకి నోటీస్ ఇచ్చినప్పుడు వెళ్ళి అటెండ్ అయ్యాడు. సో ఈజ్ కోఆపరేటింగ్. ఇతను కోఆపరేట్ చేస్తున్నా కానీ ఒక పోలీస్ అధికారిగా ఉండంగా ఈయన చేసిన ఒక డ్యూటీ అనేది కరెక్ట్గా చేయలేదని ఒక పెద్ద సీరియస్ అలిగేషన్ తోటి ఈ కేసు పెట్టారు కాబట్టి అలిగేషన్స్ ఆర్ సీరియస్ ఇన్ నేచర్. సో సీరియస్గా ఉన్న ఈ అలిగేషన్స్లో ఇతను అరెస్ట్ చేసి రిమాండ్ కనుక కోర్టు వారు పంపితే అక్కడ ఈయన బెయిల్ అప్లికేషన్ వేసుకోవాలి. ఆ బెయిల్ అప్లికేషన్ వేసిన తదనంతరం ఈయన బెయిల్ ఇస్తారా లేదా కూడా మనం వేచి చూడాల్సిందే. ఓకే. అంటే గతంలో ఏదైతే రఘురామకృష్ణ మీద వేధించిన కేసు ఏదైతే ఉందో నిజంగానే మరి ఆ కేసు ద్వారా మరి ఈ రోజున అంటే ఇంకా చాలా మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి ప్రధానంగా తనను అరెస్ట్ చేశారు. ఉన్నత అధికారిగా ఉన్న అతను ఇలా అరెస్ట్ కావడాన్ని ఇలా చూస్తారు. అంటే మీరు ఇందాక అన్నట్టుగా పోలీసు దాంట్లో ఉండి కూడా తను ఈ విధంగా ఫ్రాడ్ చేయడము, అధికారులు చెప్పినట్టు వినాలా లేకుంటే ఇటు వాళ్ళ ఏదైతే చట్టంలో ఉన్న వినాలనే డైమా మాలిక్ లో ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? పోలీస్ అధికారి కానీ, అప్పుడు వైద్యాధికారి కానీ, అప్పటి న్యాయమూర్తి కానీ, వీళ్ళందరూ కూడా, లేకపోతే ఈయనకి సహకరించినటువంటి చిన్న అధికారులు కానీ, అంటే ఎస్ఐలు, పోలీసు కానిస్టేబుల్స్, వీళ్ళందరూ కూడా, లేదా వీళ్ళు వెనకుండి కాన్స్పిరసీలో భాగంగా నడిపించినటువంటి రాజకీయ నాయకులు కానీ, అప్పుడు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరైనా సరే అందరూ కూడా చట్టం కింద పనిచేసేవాళ్ళు కానీ చట్ట ప్రకారం పనిచేసిన వాళ్ళే. వాళ్ళకున్న పవర్ కనుక మిస్యూజ్ చేస్తే మ్యాలిస్ తోటి ఒక దురుద్దేశాన్ని మనసులో పెట్టుకొని దాంట్లో భాగంగా మరి ఎవరి మీదైనా చర్య తీసుకొని ఉంటే ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధ్యులయ్యి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత చట్టంలో అతని మీద పెట్టే కేసుల విషయంలో కానీ, దర్యాప్తులో కానీ అతను కోఆపరేట్ చేసి అతనికి ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతని మీద ఉంది. లేదు ఇతను చేశాడు నేరం అని చెప్పి చూపించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇంకోటి రఘురామరాజు గారు ఇలా మాట్లాడుతూ ఖచ్చితంగా శిక్ష పడుతుంది నన్ను వేధించిన అన్నట్టు కూడా తను క్లియర్గా చెప్తున్న దాఖలాలు కనబడుతుంది. మరి గతంలో చేసిన దానికి శిక్ష పడుతుందా, ఎలా ఉండబోతా ఉంది, అందులో జైపాల్ ఎంతవరకు తప్పు ఉందని మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు కేసు పూర్తి వివరాలు మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప దానికి సంబంధించి ఇప్పుడున్న స్టేజ్, గతంలో చాలా విషయాలు మనం అప్పుడు కొన్ని రఘురామకృష్ణరాజు గారు పర్సనల్గా ఆయన బయటకు వచ్చి వీడియోలో చెప్పడం కానీ, అయితే కేసు రికార్డ్స్కి సంబంధించి అప్పుడు ఇచ్చిన డాక్టర్లు, మరి ఆ గుంటూరు జీజీహెచ్ డాక్టర్ కానీ, తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం హైదరాబాద్లో ఆర్మీ హాస్పిటల్లో ఎక్కడో అక్కడ ఇచ్చిన తీర్పు కానీ ఇవన్నీ చూస్తే అతని ఒంటి మీద గాయాలు ఉన్నట్టుగా మనకు తెలిసింది. మరి గాయాలు అతను కస్టడీలో ఉన్నప్పుడు గాయాలు తగిలినాయి కాబట్టి
అతను నేరం చేశాడా లేదనేది అదొక ఎత్తు. ఆ కేసు ఏమవుతుంది ఏం అవ్వలేదని. కానీ ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ, చేసే సందర్భంలో కానీ, తర్వాత ట్రాన్స్మిషన్లో ఆయన తీసుకొచ్చినప్పుడు కానీ, దాని తదనంతరం కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు విచారించే దాంట్లో భాగంగా కొంతమంది ముసుగులు వేసుకొని ఏదో చేశారని చెప్పి ఈయన అలిగేషన్. టైం కూడా చాలా తీసుకున్నారు 24 hours లో చేయలేదు. ఇట్లాంటి అంటే ప్రొసీజర్ వైలేట్ చేశారు, నా యొక్క సబ్స్టాన్సివ్ రైట్ ను వైలేట్ చేశారు, నా ఇన్నోసెన్స్ నేను ప్రూవ్ చేసుకోవాలి నేను ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు పెట్టిన కేసుల్లో నేను తప్పు చేశానా లేదనేది చూపించడానికి పక్కన పెట్టి కాన్స్పిరసీలో భాగంగా హెరాస్ చేశారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నన్ను కొట్టారు, తిట్టారు, నన్ను చట్ట వ్యతిరేకంగా వాళ్ళు చేయకుండా పనులన్నీ చేశారని చెప్పి ఈయన ఒక అలిగేషన్. దాన్ని ప్రూవ్ కావాలి కదా, ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అనేది జరుగుతుంది. ఒకవేళ ప్రూవ్ అయితే ఎలాంటి శిక్ష పడే ఛాన్స్? సీరియస్ గానే ఉంటది అఫెన్స్. 7 years ఒకటి ఉంది, 10 years ఒకటి ఉంది. 10 years ఉన్న కేసుల్లో ఏంటంటే జనరల్ గా బెయిల్ రాదు. 7 years ఉన్న కేసుల్లో బెయిల్ వస్తుంది, బిలో 7 years ఉంటే. కాకపోతే ఇక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఉన్నతాధికారి ఎవరైతే మానవ హక్కులను కాపాడాలో ఆయనే ప్రాథమిక హక్కులు మానవ హక్కుల్ని భంగం కలిగించినట్టుగా ఒక అలిగేషన్ అనేది ఉంది. దాంట్లో గనక పడితే బాగానే శిక్ష పడుతుంది. అదేవిధంగా వైద్యాధికారి యొక్క రోల్ ఏంటి, అప్పుడున్న న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుల్లో ఈ టైం వాళ్ళు ఎంతసేపు తీసుకున్నారు, 24 hours లో ప్రొడ్యూస్ చేశారా లేదా, తర్వాత విత్ ఇన్ రీజనబుల్ టైంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మెడికల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్లారా లేదా, డాక్యుమెంట్స్ ఏమైనా మార్చారా, లేకపోతే అతని ఒంటి మీద ఇప్పుడు ఇక్కడ డాక్టర్ చూసినప్పుడు అన్ని బాగున్నట్టుగా వచ్చింది, ఇక్కడ హైదరాబాద్లో డాక్టర్ చూసినప్పుడు ఒంటి మీద గాయాలు. ఈ గాయాలు ఏ టైంలో ఎవరి వల్ల ఎందుకు కలిగినాయి, దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరైతే కస్టడీలో పెట్టుకున్నారో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేకపోతే ఎలా తెలుస్తుంది, లోపల కస్టడీలో ఉన్నవాడికి జరిగినటువంటి నష్టం, కష్టం, ఇబ్బంది ఇవన్నీ చట్ట ప్రకారం జరిగినాయా లేదా, అతను ఏమైనా కింద పడిపోయి లేకపోతే అతని ఆరోగ్యం బాగాలేక అతని యొక్క ఆరోగ్యంలో వచ్చిన తేడాలు ఇబ్బంది వల్ల, లేకపోతే మందులు వాడినందువల్ల, లేకపోతే కమిలిపోయినట్టుగా కాలు ఏదో కనిపించింది చూపించాను. సో ఇవన్నీ దేని జరిగినాయి, దీనికి డాక్టర్ల యొక్క ఆన్సర్ ఏంటి, ఇవన్నీ డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు పరిశీలించి శిక్షలు వేసే అవకాశం. ఓకే, ఇప్పుడు జయపాల్ గారికి ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, తనని వైద్య పరీక్షలు చేశారు, అన్నీ అయిపోయాయి. ఒకవేళ తన పరంగా చెప్పుకోవాలని అంటే మరి ఏ విధంగా చూడొచ్చు? ఎందుకంటే రాజకీయ కక్ష అని చెప్తా ఉన్నారు, మొన్నటి నుండి కూడా చెప్తా ఉన్నారు, రాజకీయ కక్ష వల్లనే ఇవన్నీ చేస్తా ఉండు అని అనిపిస్తా ఉందన్నట్టు కూడా తను వెల్లడిస్తా ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష కనబడతా ఉందా, లేకుంటే రివెంజ్ పాలిటిక్స్ కనబడతా ఉందా, లేకుంటే న్యాయంగా వెళ్తా ఉన్నారా? ఇప్పుడు రాజకీయంగా చేశారా లేదా, చట్టపరంగా చేశారా లేదంటే ఇక్కడ 2 విషయాలు మనం చూడాలి. ఒకటి పారదర్శకత, 2 జవాబుదారితనం. ఈ 2 దీంట్లో ఉన్నాయా లేవా, ఇంత ఆలస్యం ఎందుకు జరిగింది, మరి కూటమి ప్రభుత్వం వచ్చి కూడా చాలా రోజులు అయినాయి కదా, ఇప్పుడే ఎందుకు ఈ చర్యలు తీసుకున్నారు ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్ కూడా అయ్యాడు, ఈయన మరి ఆ ప్రభుత్వాన్ని ఎదిరించి గట్టిగా నిలబడి ప్రజల తరపున చాకిరేవని పెట్టి ఎన్ని చేసి ఒక మంచి నాయకుడుగా కూడా తయారయ్యాడు. సో ఇతనికి కేంద్ర ప్రభుత్వంలో కూడా అనేక సత్సంబంధాలు కూడా ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు మరి జగన్తో కూడా కలిసి నడుస్తున్నట్టుగా కనపడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఏమైనా కొంత సమయం అయిన తర్వాత అందరూ రాజీ పడిపోయి ఇవన్నీ కేసులు వీక్ అయిపోతాయా, లేకపోతే దర్యాప్తులో భాగంగా చేసిన పరిశోధనలో వచ్చే సాక్ష్యాలను బట్టి గట్టిగా అది వ్యక్తిగతంగా ఆయనకి జరిగిన నష్టం, కష్టం, ఆయన పరువు కూడా పోయింది, ఇతను ఇట్లా ఫేస్ చేశాడని. సో అతను ఇబ్బందులు పడ్డాడు కాబట్టి సో ఆ కేసు నిరూపించి దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి, రీజియం రివెంజ్లో భాగంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేయటం లేదు, అది చట్ట ప్రకారమే జరుగుతుందని బాధ్యత చూపించాల్సిన బాధ్యత మరి వీళ్ళ మీద కూడా ఉంది. మరి వేచి చూడాల్సిందే తప్ప ఇది అని ఇతమిద్దంగా మనం చెప్పేదానికి అవకాశం లేనటువంటి కేసు. ఇంకోటి, అతను ఉన్నత స్థాయిలో ఉన్నాడు, తనకి చట్టంలో ఎలాంటి శిక్షలు పడతాయి ఏంది అని కూడా తెలుసు, అన్ని అవగాహన ఉన్న వ్యక్తి ఈ రోజు పోలీసు వాళ్ళకి ఎందుకు సహకరించట్లేదు? ఆయన ప్రకారం ఆయన సహకరిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నాడు. ఆయన వెళ్ళి హాజరయ్యాడు, వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చెప్పాడు. ఆర్టికల్ 20 Clause 2 లేదా ఆర్టికల్ 20 ప్రకారము ఎవరైనా తనకి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాన్ని అతనే చెప్పాల్సిన అవసరం లేదు. నాకు వ్యతిరేకంగా నేనెందుకు సాక్ష్యం చెప్పాలి, నాకు హక్కు ఉంది, నేను ఇన్నోసెంట్ అయినప్పుడు నేను నోరు బెదపకుండా ఉన్నంత మాత్రం నేను నేరం చేసినట్టు కాదు. అది
అంటే అందువల్లనే తను ఒప్పుకోవట్లేదు అంటే వాళ్ళు అతను అడిగిన హక్కును సమాధానం అతను వాడుకుంటున్నాడు. ఆయన వర్షన్ చెప్పుకుంటుండు కానీ అంతే. వాళ్ళు చెప్పే వర్షన్ అంటే వాళ్ళకి సమాధానం ఏది మరి కావాలి? వాళ్ళు చెప్పిన కేసును ఒప్పుకుంటే ఆ, ఇంకా తప్పు చేసినట్టు అవుతుంది కదా. ఓకే. అంటే మొత్తానికి శిక్ష ఏ విధంగా ఉండబోతా ఉంది జైపాల్ గారికి? శిక్ష ఏ విధంగా ఉంటుంది ఫైనల్? సీరియస్ అలిగేషన్స్ కదండి. పోలీస్ అవునా? ఆఫీసర్ దాంట్లో అట్లో ఐపీఎస్ క్యాడర్ లో ఉన్న వ్యక్తి లేకపోతే ఉన్నతాధికారి అయిన వ్యక్తి అతను ఇట్లాంటి చేశాడని చెప్పి వాళ్ళు అలిగేషన్ చేస్తున్నప్పుడు ఓకే. అతని మీద బాధ్యత ఉంది, ప్రూవ్ చేసుకోవాలి.